కిలో కొంచెం గ్యాప్ ఇస్తా ఇంకా ఫోటో కూడా కనబడుతుంది కొంచెం గ్యాప్ ఇచ్చారు ఇటు చూడరు అందరికీ భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వారు జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వారి వెంట ఉండుకుంటూ రాజకీయాలను పుణికిపుచ్చుకొని వారి తదనంతరం లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క క్యాబినెట్లో సమాచార శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మొదటి వ్యక్తిగా లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణానంతరము భారత ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించి అంతర్జాతీయ స్థాయిలో యువ మహిళగా పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప మహిళ. వారి యొక్క హయాంలోనే గరీబీ హఠావ్, రాజభరణాల రద్దు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో అందించి దేశానికి ఒక వన్నెదించినటువంటి మహనీయురాలు. వారు చూపిన బాటలోనే వారి కొడుకు రాజీవ్ గాంధీ గారు, మరియు అలాగే తదనంతరము శ్రీమతి సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా అందిస్తున్నటువంటి గొప్ప మహనీయమైనటువంటి కుటుంబం వారిది. వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు. భారతరత్న ఈ యొక్క ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి మాననీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన ఏదైతే కార్యక్రమం ఉన్నదో ఇది ఘనంగా జరుపుకుంటూ వారిని ఒక్కసారి ఈ భారతదేశానికి చేసినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క పరంపరను ఒక్కసారి జ్ఞప్తి చేసుకుంటూ స్వాతంత్రానికి ముందు వారి తాత మోతీలాల్ నెహ్రూ కానీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ కానీ ఆ పరంపరలో ఒక జైలు జీవితం గడిపి స్వాతంత్రోద్యమంలో ఈ యొక్క ఏదైతే స్వదేశీ వస్త్రాల ఉద్యమం తీసినటువంటి మాననీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఆ తదనంతరం ఈ దేశానికి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా సేవలందించినటువంటి మాననీయులు ఇందిరాగాంధీ గారు. అలీనా దేశాలకు అధ్యక్షురాలిగా అప్పుడు ఏదైతే బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశం బయటపడటం దాకా మళ్ళీ భారతదేశాన్ని అగ్రగామిగా ఆర్థిక వ్యవస్థలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చి మళ్ళీ ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి మాననీయులు ఇందిరాగాంధీ గారు. ఈ విధంగా వారి పరంపరలో వారు ఏదైతే చనిపోయిన తర్వాత ఈ యొక్క భారతదేశాన్ని మళ్ళీ ఈ కుటుంబం తప్ప వేరే గతిలేదన్నటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా తర్వాత సోనియా గాంధీ గారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఆ పరంపరలో ఇలా రాహుల్ గాంధీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా వారి యొక్క బాటలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం కాంగ్రెస్ పార్టీ సైనికుల వలె వారి బాటలో నడుపుకుంటూ వారికి మరొకసారి ఈ యొక్క వారి బాటలో మేము కాంగ్రెస్ పార్టీ సైనికుల వలె ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులందరికీ శుభావందనలు తెలియజేస్తా ఉన్నాము. ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ. దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలకు ఇందిరాగాంధీ గారి జన్మదిన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందిరాగాంధీ గారు ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి మహిళా ప్రధానమంత్రిగా ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నటువంటి కళలు కానీ, జాతిపిత మహాత్మా గాంధీ గారు కన్నటువంటి కళలు కానీ, తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు చేపట్టినటువంటి సంస్కరణలు కొనసాగించే కార్యక్రమంలో కానీ ఈ దేశాన్ని ముందు వరుసలో ఉంచినటువంటి మహనీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాంతనాన్ని రూపుమాపడానికి ఆనాటి కాలంలో దళిత బలహీన వర్గాల యొక్క ప్రజలు దేవాలయాల ప్రవేశం లేనటువంటి సందర్భంలో
దేవాలయాల ప్రవేశాలకు ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలందరినీ కూడా దేవాలయాల్లో ప్రవేశం కల్పించి అంటరానితనాన్ని నిర్మూలించినటువంటి మహనీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అందుకే ఈ దేశంలో మారుమూల ప్రాంతం నుంచి, తాండాల నుంచి, మారుమూల ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క గుండెల్లో గూడు కట్టుకొని నిలిచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు నేటికి చిరస్మరణీయులుగా కొనసాగుతున్నారు. వారి చూపినటువంటి బాటలో ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ఇందిరమ్మ కన్నటువంటి కళలను నిజం చేయడానికి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాపాలన కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించే కార్యక్రమం ఈరోజు ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని నడుస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సేవలు ఈ తరానికి తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ తరం యువత కూడా ఇందిరాగాంధీ గారు చూపినటువంటి బాటలో నడుస్తూ వారు చేసినటువంటి ఒక త్యాగ నిరతిని కొనియాడుతూ ఈ దేశ సమైక్యత సమగ్రతల కోసం తన చివరి రక్త పొట్టు వరకు నేను త్యాగం చేస్తానటువంటి కలకత్తా మీటింగ్లో మాట్లాడినటువంటి మహనీయురాలు. ఆ కలకత్తా మీటింగ్ తర్వాత కొద్ది కాలానికే మరి అగంతకులు ఏదైతే అంగరక్షకుల చేతిలో హతమైనటువంటి పరిస్థితి. కాబట్టి వారు చేసినటువంటి త్యాగ నిరతిని మనం అందరం కొనియాడుతూ వారి బాటలో నడుస్తూ వారు చూపినటువంటి మార్గంలో నడిచి ఈ దేశంలో సమైక్యత సమగ్రత దేశ సమైక్యత కోసం అందరం పాటుపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా ఇందిరాగాంధీ గారి జయంతి శుభాకాంక్షలు. కేంద్రంలో మరి పట్టణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మరి స్వర్గీయ ఇందిరాగాంధీ సందర్భంగా నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఆమె చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. శ్రీమతి స్వర్గీయ ప్రధాని మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాలా సంతోషం. ఆమె సేవలు మరి ప్రపంచంలో అందరూ మెచ్చుకున్న ఒక ముగ్గు మహిళ ఎవరంటే ఆమె ఇందిరాగాంధీ. ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత గరీబీ హఠావో అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి బీద ప్రజలకు ఇల్లు ఇవ్వడం అనేది ఈ ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా పరిగణించవచ్చు. ఎందుకంటే బీదవానికి గూడు ఉండాలి, ఇల్లు ఉండాలి అనే ఒక ఏకైక ఆలోచన చేసింది ఇందిరాగాంధీ. మరి ఈ ఆలోచనతో ఈరోజు ఇండియా వ్యాప్తంగా ఏ పార్టీ వచ్చినా కూడా బీదవారికి ఒక ఇల్లు ఇవ్వాలని ఒక సంకల్పం తీసుకోవడం అది ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కులమత భేదాలు లేకుండా అన్ని కులాలు ఒకటే అని, కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి జీవించాలని ఈ దేశంలో ఒక ఆలోచన చేసింది ఇందిరాగాంధీ. ఆమె చేసిన సంస్కరణలో ఇవాళ ఎంతోమంది రాజకీయ నాయకులు అవలంబిస్తూ ఆమె నడిపిన మార్గంలో నడుస్తూ అందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి ఒక ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. వారికి ఇంత పెద్దన మన సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అంతటా కూడా జన్మదిన వేడుకలు చేసుకోవడం సంతోషం. ఈ సందర్భంగా వారికి ముఖ్యంగా జన్మదిన వేడుకలు తెలియజేస్తాం. వినూత్నమైన కార్యక్రమాలు చేసి స్లో సైకిల్ ర్యాలీలు, దవాఖాన్ల బెడ్లు పండ్లు పంపడం, స్పీడ్ సైకిల్ ర్యాలీలు అనంతరం చేసినాము. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఎప్పుడైనా కానీ వ్యతిరేకం. ప్రభుత్వం ఒకటి ఉంటే నియోజకవర్గం ఎమ్మెల్యే ఒకటి ఉంటాడు, ప్రభుత్వం ఒకటి ఉంటే ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఒకరు ఉంటాడు. కాబట్టి మనం దానికి దురదృష్టవంతులమైకున్న మన నియోజకవర్గం ప్రాంతాన ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మనకు సీఎం ఉన్నారు. ప్రతి ఒక్కరికి బీసీలకు, పద్మశాలి నేతన్నలకు, ప్రతి ఒక్క బీసీ కార్మికులకు అనూన్యమైన కార్యక్రమాలు చేయడానికి మొన్న సచివాలయంలో గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో నేను పాల్గొన్నాను. నేను ఓబీసీ సెల్ స్టేట్ కన్వీనర్ను చిత్తరంజన్ దాస్, ఎన్టీ రామారావును ఓడగొట్టి గెలిచినటువంటి చిత్తరంజన్ దాస్ గారి ఆతిథ్యంలో నేను పనిచేశాను. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ధోకా లేదు. కాంగ్రెస్ జై కాంగ్రెస్.